అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. చాలా జాగ్రత్తగా తీయాలి, అందరు తీయాలి ఆ వచనాన్ని. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి అవును వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. సరిపోతుందమ్మా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట ఏంటంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. మన పాఠమంతా రొట్టె విరుచుట గురించే ఈరోజు. విన్నారు? మరొకసారి వినండి, అర్థమవుతుందంటే ఆయన ఏమంటున్నారంటే బైబిల్లో భక్తుడు, ఆదివారమున సంఘమంతయు మేమంతయు రొట్టె విరుచుటకు కూడుకున్నామని చెప్తున్నాడు. సమకూర్చుకున్నాం అంటే ఏ వారమున రొట్టె విరవాలి? ఆదివారం అని రాయబడిందండి. ఏ ఆదివారం మరి? మొదటి ఆదివారమా, రెండో ఆదివారమా, మూడో ఆదివారమా, నాలుగో ఆదివారమా? అది రాయలేదు. అర్థమవుతుందండి? ప్రతి ఆదివారం అని లేదు కదండి అని ఒక వర్షన్ వచ్చింది. ప్రతి ఆదివారము రొట్టె విరవాలి అని లేదు కదా. గుడ్. అలాగని ఏ ఆదివారం అని రాశాడు మరి ఆయన? నెలలో రెండో ఆదివారం అని రాయలేదు. ఆదివారమున రొట్టె విరుచుటకు అనగా అంటే ఆదివారం అంటే ఏంది అర్థం చేసుకుంటే వారములో మొదటి దినం అంటే ఆ రోజున సంఘం దాన్ని నిర్ణయించుకొని ఆ రోజు రొట్టె విరుస్తుందండి. అందుకే ఆయన రాశాడు ఏంటంటే ఆదివారమున రొట్టె విరవాలి అని రాయబడింది. రొట్టె అనగా ఏంటో ఏమండి, ప్రభువు యొక్క రక్తం అనగా ఏంటో మన అందరికీ తెలుసు. తెలియని వారు ఎవరు లేరు, తెలుసు అంతే. దాన్ని ఇంకా మరింత కాస్త అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారంటే మేమందరం ఆదివారమున రొట్టె విరుచుటకు సమకూడి ఉన్నాము. ఆ సమకూడిన సమయంలో ఏమండి అప్పుడు పౌలు గారు ప్రసంగం చేస్తున్నాడు అని రాయబడింది. ఏమండి అర్థమవుతుందో లేదో? రొట్టె విరుచుటకు కూడుకున్నారు. ఎప్పుడు అంటే ఆదివారం. ఏ ఆదివారం? అలా ఏ ఆదివారం క్వశ్చన్ రావడానికి వీలు లేదు. ఎందుకంటే ఆదివారం అన్నాడు అంతే. నెలలో ఒకటో ఆదివారం, రెండో ఆదివారం ఉండవు. మనం నిర్ణయించుకున్నాం. భూమికి అక్షాంశాలు రేఖాంశాలు ఉండవు, అది మనం ఊహించుకున్నాం. భూమికి భూమధ్య రేఖ ఉండదు, అది మనం ఊహించుకున్నాం. అర్థమవుతుందా అండి? అలాగన్నమాట. మన ఈజినెస్ కొరకు, కాలం లెక్కించడం కొరకు మనం ఊహించుకుంది అది ఊహాజనితమేది. అలాగే ఆదివారం అనగానే ఇక్కడ రెండో ఆదివారం అన్నది ఊహించడానికి వీల్లేదు. ఆదివారం అంతే, ఆదివారం. ఏమండి అర్థమవుతుందో లేదా? అంటే వారానికి ఒక రోజు ఆదివారం. అందుకే దానికి ఈజీగా అర్థం కావడానికి మధ్యలో ఒక ట్రెండ్ వచ్చింది, వీకెండ్ అంటారు. అంటే టైంని ఎలా చూస్తారంటే వారం కొద్ది చూస్తారు వాళ్ళు. వీకెండ్ నెల కొద్ది చూడరు. మన దగ్గర నెల కొద్ది సాలరీ వస్తాయి, కొన్ని దగ్గర వీకెండే వారానికి ఒకసారి సాలరీ వస్తుంది. అలా అన్నమాట. అంటే అంతే. ఆ సమయాన్ని అంతా ఎలా లెక్క కడతారంటే వారంలో కానీ లెక్క కడతారు. వారం అంటే సంపూర్ణ దినాలు అని అర్థం. కాబట్టి ప్రతి వారంలో వచ్చే ఒక రోజు ఆదివారం నాడు రొట్టె విరుచుటకు సంఘమంతా సమకూర్చబడాలి. అర్థమవుతుందండి? కానీ రొట్టె విరిచే పద్ధతి ఎలా మారిపోయింది ప్రియ దేవుని పిల్లలారా అంటే అదొక ఈ కాలంలో సంఘంలో అదొక ఆచారం. నెలకోసారి, 2 వారాలకోసారి, ఏమండి ఎప్పుడో ఒకసారి రొట్టె విరవడం అనేది ఆనవాయితీగా సంఘంలో ఉంది. ఇక రొట్టెను ఎలా విరవాలి మరి? రొట్టెను ఎలా విరుచుకొని తినాలి, ఏ ఫీలింగ్తో దాన్ని చూడాలి, ఎలా దాన్ని ముట్టాలి, ఈ అంశాలు అనేది కనుమరుగవుతున్నాయండి. అసలు ఆదివారం వచ్చిందే రొట్టె విరవడానికి, మీరు మర్చిపోకూడదు. అలాంటి రొట్టె విరిచే కార్యక్రమం చాలా సింపుల్గా అయిపోతుంది. ఏదో ఒక ఆధ్యాత్మిక ఒక భక్తి ముసుగులు అయిపోతుంది తప్ప దాని వెనుక ఉన్న జీవం ఏంటో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము, మీ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు. సరిపోతుందమ్మా. అక్కడ ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారికి రొట్టెను శరీరాన్ని ఇస్తూ ఇది నా శరీరము, దీన్ని విరుచుకొని తినండి, ఇది నా రక్తము, క్రొత్త నిబంధన. పాత నిబంధనకు సంబంధించిన పశువుల రక్తం కాదు. పాత నిబంధనకు సంబంధించిన రక్తం ఎలాంటిదంటే అది కోడెల రక్తము. దాన్ని బలిపీఠం మీద దహించిన తర్వాత ఆ రక్తాన్ని తీసి ఏ వ్యక్తి అయితే నాకు పాప క్షమాపణ కావాలని అడిగాడో ఆయన మీద దాన్ని ఇలా చల్లినట్టయితే అది ప్రధాన యాజకుడు విమోచన వస్తుంది
అనేది నమ్మకం. అలాంటిది కాదు ఇది, అలాంటిది కాదు ఇది, అలాంటిది కాదు. ఇది కొత్త నిబంధన అనగా ఇది నా రక్తము, నా రక్తము, ఇది నా శరీరము అని జీవశాస్త్రానికి మించిన సత్యం చెప్పాడండి ఆయన. ఒక వ్యక్తి బ్రతకాలి అని అంటే ఆహారం కావాలి. ఆహారం ఎలాంటిది కావాలంటే ప్రాణమున్న ఆహారం కావాలి. ఒక వ్యక్తి బ్రతకాలి అంటే ఆహారం కావాలి. ఏ ఆహారం? ప్రాణమున్న ఆహారం కావాలి. నేను ఆకుకూరలు తింటాను కదా, ఆకులో కూడా ప్రాణం ఉందని బైబిల్ ముందే చెప్పింది. ఒక విత్తనం చచ్చితే అన్నాడు, అంటే విత్తనం చచ్చితే అంటే ప్రాణం ఉన్నట్టే కదా దానికి. జగదీష్ చంద్రబోస్ చెప్పక ముందుకే చెట్లలో ప్రాణం ఉందని బైబిల్ ఎప్పుడు చెప్పింది. ఒక విత్తనం చచ్చితే అంటే అంటే విత్తనం ప్రాణం ఉన్నట్టే కదా. ఓకే, అంటే విత్తనానికే ప్రాణం ఉంది, మొక్కకు ప్రాణం ఉంది అని బైబిల్ ఎప్పుడు దాన్ని ప్రూవ్ చేసింది. ఓకే ప్రియ దేవుని పిల్లలారా, అంటే మొక్కలకు ప్రాణం ఉంది, విత్తనాలకు ప్రాణం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాణం ఉన్న వాటిని తింటేనే నేను బ్రతకగలను. అందుకే ఆయన అన్నాడు, అంటే ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని విరవండి అని చెప్పాడండి ఆయన. ఆయన శరీరాన్ని విరుస్తున్న వాటి కారణం ఏంటంటే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నా జ్ఞాపకం ఉన్నాడు అనుకు, నిజంగా అనుకు. ఎవరైనా సరే ప్రభువు నా జ్ఞాపకం ఉన్నాడండి. నీకు ప్రభువు జ్ఞాపకం ఉంటే నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకున్నావో జ్ఞాపకం ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు క్రిస్టియన్గా మారావో జ్ఞాపకం ఉంటుంది. అసలు నీ విశ్వాసము, నీ జీవితము దేని కొరకు వెతుకుచున్నావో, దేని కొరకు బ్రతుకుచున్నావో అది నీ జ్ఞాపకం ఉంటుంది. ఇది మనం మరచిపోయే అంశం కాబట్టి, ఇది మరవడానికి భూమి మీద అనేకమైన అంశాలు మన మీద ప్రభావితం చూపిస్తున్నాయి కాబట్టే దీనిని మరవకూడదు. అందుకే ఇది నా శరీరము, దీనిని విరిచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి. ఇది నా రక్తము, ఇది క్రొత్త నిబంధన వలనైన రక్తము, మీ అందరికీ పాప విమోచన కొరకు చిందించబడిన రక్తము. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు కాలం చెల్లే మాటలు కావు, అవి చాలా ఖరీదైనవి. అవి కాలం చెల్లిపోయే మాటలు కాదు. ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించినవి. మరో ప్రాంతంలో ఆ భాష తప్పవుతుందని తినడానికి వీల్లేదు. ప్రతి చోట, ప్రతి దగ్గర ఆయన చెప్పిన ప్రతి మాట వాస్తవమే. అది కాలం చెల్లే మాట కాదు. మీరు గుర్తుపెట్టుకుంటున్నారా? యేసు ప్రభు ఏమనుకుంటున్నారు మీరు? యేసు ప్రభు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇది క్రొత్త నిబంధన వలనైన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అన్నారండి ఆయన. చెయ్యమని చెప్పారు ఆయన. ఎందుకంటే ఇది నేను జ్ఞాపకం ఉండాలి అంటే ఇది మీరు చేయాలి. ఇది మీరు చేస్తున్నారు ఎందుకో తెలుసా? నన్ను జ్ఞాపకం తెచ్చుకోవడానికి అన్నారండి ఆయన అని చెప్పాడు స్పష్టంగానే. ఆయన మరణానికంటే ముందే చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా మాటలు జ్ఞాపకం చేసుకోండి, నన్ను మీ మనసులో పెట్టుకోండి అని ఆయన మరణానికంటే ముందే చెప్పాడు. మరణానికంటే ముందే రొట్టె విరిచాడు. కానీ యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చెయ్యండి. అప్పుడేండి ఆ రాత్రి చేశారు, తెలుసు కదా మీ అందరికీ. ఆ రాత్రే గెత్సేమనే తోటనికి వెళ్ళడానికంటే ముందే ఆ రాత్రే ప్రభు లాస్ట్ సఫర్ జరిగింది. అందరూ కూర్చున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే నన్ను మరవకూడదనే కదా దాని అర్థం. నన్ను మీరు మరవకూడదనే కదా దాని అర్థం. నేను వెళ్ళిపోతున్నాను సిలువకు, మీరు నన్ను మరచిపోయే ప్రమాదం ఉంది కాబట్టే మీరు నన్ను మరవకూడదు అన్నాడు ఆయన. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నేను మిమ్మల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోం ప్రభువా? మిమ్మల్ని మేము ఎలా మర్చిపోతాను చెప్పు? మా ప్రాణము నువ్వే, మా ధ్యాస నీవే, మా ఆశ నీవే. వెరీ గుడ్, అవునా? కానీ కొన్ని పాటలు పాడేటప్పుడు చూడండి ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే ఇవి పాడొద్దు అని అనుభూతి లేదు. నీకు అసలు ఏంటో, నువ్వు దేని కొరకు పరిగెత్తుచున్నావో, క్రీస్తులో నువ్వు దేని చూస్తున్నావో అర్థమైతే ఇది ఇలా ఉండకూడదని చెప్పవలసిన అవసరం లేదండి. అర్థమవుతుందా? అలాగే అందరూ ఎందుకు నేను మేము మర్చిపోతాం అన్నాడు పేతురు లాంటి వాళ్ళు. నువ్వు చస్తే మేము చేస్తాం ప్రభువా, మాకు దిక్కేంటి అన్నారు. ఓకే, నన్ను మర్చిపోకండి పీటర్, నన్ను మర్చిపోకండి. ఇగో నేను ముడుతున్నాను, మరలా నేను దీన్ని ముట్టను, ఇది మీ కొరకే నేను ముడుతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అన్నారండి. అందరూ ముట్టారు ప్రియ దేవుని పిల్లలారా. తిని ఇక గెత్సేమనే తోటకు వెళ్ళిపోయారు. అంతే, జస్ట్ కొన్ని గంటల గ్యాప్ మాత్రమే. ఇక్కడ యేసువారు ప్రార్థనలో ఉన్నారు. ఆ తర్వాత సైన్యం వచ్చింది, ఆయన పట్టేసుకున్నారు. అక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రాక్టికల్గా ఆలోచించండి. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. అందరు విడిచి వెళ్ళిపోయారు. చివరికి పేతురు ఎలాంటి మాట మాట్లాడారో మనందరూ తెలుసు. యోహాను గారు అందరూ ఆయన విడిచిపెట్టి పారిపోయారు.
నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయమని చెప్పాను కదా, చేశారు కదా. మరి చేసిన తర్వాత ఆయన మాటలు, ఆయన ఏంటో, ఆయన ఎవరో, ఆయన మృతి నుండి గెలిచేవాడని ఇవన్నీ విన్నావు కదా నువ్వు. ఏ జ్ఞాపకం రాలేదా? ఆ సమయంలో ఆయన ఎవరో మాకు తెలియదని అబద్ధం ఆడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన ఉన్న చోట మీరు ఉన్నారు కదా, ఆయన పడుకున్న చోట మీరు పడుకున్నారు కదా. మరి ఏమైంది? ఈ 3.5 సంవత్సరాల బోధ ఏమైంది? ఈ 3.5 సంవత్సరాల విశ్వాసం ఏమైంది? ఆయన ఎవరు? మాస్టర్. యేసుక్రీస్తు అంటే మాస్టర్. ఆయనకు మించిన బోధకుడు ఇంకెవరు లేరు. ఏమండి, ఇన్ని విషయాలు మీరు విన్న తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయమని ఎందుకు అన్నాడో తెలుసా? నువ్వు మరిచిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరిచిపోయిన వాడు ఎలా అయితే ప్రవర్తిస్తాడో నా విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు అలాగే ప్రవర్తిస్తారు. యేసుప్రభు చెప్తున్నమాట, మరిచిపోయిన వాడు తెలియదండి నాకు అన్నట్టుగా ఎలా ప్రవర్తిస్తారో యేసు విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉంటారు. నా కోసం పాటలు పాడతారు, నా కోసం సువార్త చేస్తారు, నాతోనే ఉంటారు, నాలోనే ఉంటారు. కానీ నేనెవరో తెలియనట్టే ఉంటారు, నా ఆశయం ఏంటో తెలియనట్టే ఉంటారు, నా బోధ ఏంటో తెలియనట్టే ఉంటారు, అసలు నా టీచింగ్ దేని కొరకు తెలియనట్టే ఉంటారు, అసలు నేను ఏం నేర్పించడానికి వచ్చానో తెలియనట్టే ఉంటారు. కాబట్టే నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను మరవకుండా నేను నోరు విడిచి అడిగాడండి ఆయన. అపోస్తలులు తీసుకున్నారు రొట్టె. ప్రభువా, నువ్వు ఏ చోట చస్తే నేను అదే చోట చస్తానన్నాడు పీటర్. అందరు అదే మాట అన్నారు, అందరు రొట్టె విరిచారు. తీరా కొన్ని గంటల తర్వాత ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు అందరు విడిచి పారిపోయారు. అందరు విడిచి పారిపోయారండి. అప్పుడు ప్రభు ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుండొచ్చు ఆ సమయంలో. నేను ముందే చెప్పాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటనుకున్నావు బిడ్డ? నన్ను జ్ఞాపకం చేసుకోవడం అన్న వడ్డుకున్న అర్థం ఏంటి అనుకుంటున్నావు? ఏమండి, కొన్ని విషయాలు చూసారు, కొన్ని జ్ఞాపకాలు మనల్ని చాలా వేధిస్తాయండి అంటారు. ఇంతవరకే తెలుసు ఆ భాష నీకు. యేసుప్రభు చెప్పిన జ్ఞాపకం లెవెల్ వేరు. ఏమండి, కొన్ని మర్చిపోతేనే మంచిది అంటారు, అంతవరకే తెలుసు. కానీ కొన్ని మర్చిపోతే ఎంత ప్రమాదమో యేసుప్రభు రొట్టె చెప్తుంది. కొన్ని మర్చిపోతే ఎంత ప్రాబ్లమో చెప్పిందండి. తీసుకున్నారు అదే రాత్రి, అదే ఉదయకాలం పైన పట్టుకోవడానికి వచ్చారండి. ఆ రాత్రి పట్టుకోవడానికి వచ్చారు. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఇదా జ్ఞాపకం పెట్టుకోవడం అంటే? ఇదా రొట్టె విరవడం అంటే? ఏమండి, ఇదా రొట్టె విరవడం అంటే? ఇదా? అర్థం చేసుకోండి. మనం కూడా ఏ కాన్సెప్ట్తో రొట్టె విరుస్తున్నాం? రొట్టెని మన దగ్గరకు వస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో నువ్వు రొట్టె విరుస్తున్నావు? ఇస్తున్న నాకు క్లారిటీ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇస్తున్న నాకు చాలా క్లారిటీ ఉంది దాని విషయంలో. నువ్వు ఏ కాన్సెప్ట్తో రొట్టె విరుస్తున్నావు? అసలు ఏంటి అనుకుంటున్నావు? అది పిండి పదార్థం అనుకుంటున్నావు బిడ్డ ఇరిచి నోట పెట్టుకోవడానికి? దాని వెనుక ఉన్న అంతరార్థం తెలుసా? దాని వెనుక ఉన్న ప్రభు జీవితం నీకు తెలుసా? దాని వెనుక ఉన్న ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయం నీ మనసులోకి వస్తుందా అసలు? అర్థం చేసుకుంటున్నారండి? మర్చిపోయే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి ప్రియ దేవుని పిల్లలారా. దేన్ని? ప్రభు జీవితాన్ని. నువ్వు ప్రభువును మర్చిపోతున్నావంటే నిన్ను నువ్వే మర్చిపోతున్నావు అని అర్థం. నువ్వు ప్రభుని జ్ఞాపకం పెట్టుకుంటున్నావంటే నీ వాస్తవికమైన జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అని అర్థం. ఒక రియాలిటీలో బ్రతుకుతున్నావు అని అర్థం. ప్రభువు జ్ఞాపకాలు, ప్రభు బోధ నీ జీవితంలో ఉంది అంటే ఒక రియాలిటీ ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నావు అని అర్థం. ఆయనను మర్చిపోతున్నావంటే, మరలా చెప్తున్నాను కదా, ఈ భ్రమపూరితమైన ప్రపంచంలో నువ్వు జీవిస్తున్నావు అని అర్థం. గుర్తుపెట్టుకో. ఏమ్మా, ఆయన లేనిదాన్ని ఎప్పుడు చెప్పడు, ఉన్నదాన్ని మాత్రమే చెప్తాడు. అది ఈ కళ్ళతో నువ్వు అర్థం చేసుకోవాలని చెప్తాడు, ఈ మనసుతో నువ్వు దాన్ని గ్రహించాలని చెప్తాడు. మాయ చేయుటకు ఆయన మాంత్రికుడు గాడు, బోధకుడు. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా. ఇంకా చూద్దామండి, ఇంకా ముందుకెళ్దాం. లూకా సువార్త ముగింపుకు వచ్చిందండి. ఏమండి, లూకా సువార్త 24వ అధ్యాయం, ఇక్కడే 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 32వ వచనాలు. సుదీర్ఘమైన అధ్యాయం అండి ఇది. కేవలం 13వ వచనం నుంచి 32 వచనాల సుదీర్ఘమైన అధ్యాయాన్ని చదువుతాను. అక్కడక్కడ 13వ వచనం చదువుతున్నాను, చూడండి. కొత్త నిబంధనల పేజీ నెంబర్ 78. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతుల గురించి ఒకరితో ఒకడు సంభాషించుచుండ్రి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను.
ఇది ఏ సందర్భం అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడిన సందర్భం. సిలువ వేయబడిన తర్వాత యేసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి లేచిన సందర్భం. అక్కడికి ఆయన శిష్యులు వెళ్ళడాలు, అక్కడికి స్త్రీలు వెళ్ళడాలు, ఆయన లేచాడు, ఆయన శరీరం అక్కడ లేదు అని ఈ వార్త ప్రధాన యాజకులకు తెలవడాలు, ప్రధాన యాజకులు వచ్చి దాన్ని సర్వే చేయడాలు, ఇవన్నీ ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ అండి. ఆ ప్రాంతంలో చాలా వైరల్గా మారిపోయి ఈ వార్త తెలియని వాడు లేడు. ఎందుకంటే యేసుప్రభు తిరిగి లేచాడు, 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు కదా, లేడు. అక్కడికి ఎవరు వెళ్ళారు? మొట్టమొదటిగా ఆ పలానా వ్యక్తులు వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు. మరి శిష్యులు ఎక్కడైనా దేహాన్ని తీసుకుపోయి పెట్టవచ్చు కదా. యూదా చట్ట ప్రకారం శవాన్ని ముట్టకూడదు, యూదా చట్ట ప్రకారం చనిపోయిన శవాన్ని ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా తిరిగి లేవాలి అంతే. లేకపోతే ఓపెన్ చేస్తే ఆ శవం వలన ఇంకొకడన బ్రతకాలి, ఇది రూలు. దాన్ని ముట్టకూడదు కదా, ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు కదా. అలాంటిది వారు ఎందుకు వెళ్ళి దాన్ని ముడతారు? ఇలా చేస్తే ప్రధాన యాజకులు శిక్షిస్తారని వాళ్ళకి తెలియదా అని ఇలాంటి అనేకమైన ఆలోచనలు వస్తున్నాయండి. యేసుతో తిరిగిన వారే ఇద్దరు అక్కడికి వచ్చారు. యేసు ప్రభుతో ఉన్నవారు, యేసు వాక్యం విన్నవారు, యేసు శిష్యులతో పెరిగినవారు. అపోస్తలులని యేసుప్రభు 12 మందిని గుర్తించారు, కానీ ఇంకా చాలామంది ఆయన దగ్గర ఉండిపోయారు. అందులో ఈ ఇద్దరు వాళ్ళు కూడా యెరూషలేములో యేసుప్రభు తిరిగి లేచారంట. అరే ఎలాంటి వాడు, ఆయన అద్భుతాలు ఎలాంటివని ఇవన్నీ ఆలోచన చేస్తున్నారండి. చేసుకుంటా వాళ్ళ ఊరు ఏదంటే ఎమ్మాయి, అంటే యెరూషలేముకు అక్కడికి చాలా దగ్గర అన్నమాట. హామ్లెట్ విలేజ్ అంటే యెరూషలేముకు సంబంధించింది ఆ ప్రాంతం. అక్కడికి వీళ్ళు నడుచుకుంటూ వెళుతున్నారు. ఏమని ఆలోచించుకొంచున్నారంటే ఇదే సందర్భాలు. ఏ నోట చూసినా, ఎవరి నోట విన్నా యేసుక్రీస్తు పునరుత్థానము, మరణము, ఆయన తిరిగి లేవడము, వీటి విషయాలే వాళ్ళు ఆలోచించుకుంటున్నారండి ఆ ప్రాంతంలో. అప్పుడు అంత హాట్ టాపిక్. అర్థం చేసుకుంటలేదు. ఏ విషయాన్ని అయితే మనం పదే ఆలోచిస్తామో కళలో కూడా అదే వస్తుంది. నిజం చెప్తున్నాను, మన ఊహలో కూడా అదే వస్తుంది. ఒక వ్యక్తికి నేను ఆయన వచ్చినప్పుడు ఈ విషయం నేను చెప్పాలి అని అనుకుంటాను, పదే ప్రాక్టీస్ చేసుకుంటాను. కొన్ని సందర్భాల్లో నా అతి ఆలోచన ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి వస్తాడు, నా దగ్గరికి వెళ్ళిపోతాడు, ఈ విషయం ఆ వ్యక్తికి చెప్పానేమో అనుకుంటాను నేను, కానీ చెప్పలేదు. ఎందుకంటే నా ఆలోచన చెప్పేశాను ఎప్పుడైనాకు. క్లాస్ రూమ్లో వెళ్ళేటప్పుడు కూడా పిల్లలకి ఇది చెప్తే బాగుంటుంది, ఈ మెథడ్లో చెప్తే బాగుంటుంది అనుకుంటూనే ఉంటాను. తీరా ఆడికి పోయేసరికి అది మర్చిపోతాను, ఎందుకంటే చెప్పేశానేమో అనుకుంటారు అన్నమాట. అలాంటిది గుర్తుపడతలేరు. అలాంటి ఊహ మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఈజీగా గుర్తుపట్టేస్తాం. మనం బాగా చదువుకుంటున్నాం అనుకోండి, పరీక్షలో ఆ క్వశ్చన్ చూడగానే మనకు గుర్తుకొస్తుంది, అరే ఇది ఈ క్వశ్చన్ దీనికి సంబంధించింది అని. చదివిన వాళ్ళకు చెప్తున్నాను. అలాగే ఆ ప్రాంతంలో అందరూ యేసుప్రభు గురించి ఆలోచిస్తున్నారు, ఆయన బోధ గురించి ఆలోచిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయనే వచ్చి వాళ్ళ పక్కన నించున్నాడండి, గుర్తుపడతలేరు. అర్థమవుతుందో లేదు మీ అందరికీ? ఆయన వచ్చి వారి పక్కన నించున్నారు. అసలు మాట్లాడుతున్నదంతా ఆయన కోసమే, జరిగిన చరిత్ర అంతా ఆయన చుట్టుముట్టే. ప్రతి నోరు, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ఎక్కడ కూర్చున్నా యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నారు ఆ ప్రాంతంలో అప్పుడు. కానీ ఆయన వచ్చి వారి మధ్యలో నించున్నాడండి, కానీ ఎవ్వరు గుర్తుపడతలేరు. దానికి సాక్ష్యమే వీళ్ళిద్దరు. యేసుప్రభు గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. యేసుప్రభుని కళ్ళారా చూసింది వాళ్ళే, శిష్యులతో తిరిగింది వాళ్ళే. ఆయన యేసుక్రీస్తు వారితో మాట కలిపాడండి, వారితో నడుస్తున్నాడు. ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడనంటే యేసుప్రభు మూయలేదు, దాని అర్థం గుర్తుపడతలేరు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అని యేసుప్రభు ఎందుకు అన్నాడో తెలుసా? ఇక్కడ తెలుస్తుంది మనకు ఆ టాపిక్ ఏంటో. అరే మాట్లాడుతుంది యేసుప్రభు గురించి కదా, నువ్వు మాట్లాడుతుంది యేసుప్రభు గురించి, నీ ఊహలో ఉన్నది యేసుప్రభు గురించి. ఆయనే వచ్చి నీ పక్కన నించుంటే కూడా కనీసం నువ్వు గుర్తుపడతలేవంటే నేనేమనాలి? అంటే మీదంతా గాసిప్స్ అన్నమాట. గాస్పెల్ కాదు ఇది, గాసిప్స్. ఒకటిదే ముచ్చట అంటారు చూసారా, ముసలమ్మ ముచ్చటానా? అప్పుడు యేసుప్రభు చెబుతూ అసలు ఏం జరిగింది, మీరు ఏం మాట్లాడుతున్నారంటే, లేదయ్యా నీకు తెలియదు అది. యేసుప్రభుని ఒక వ్యక్తి ఉండే ప్రాంతంలో ఆయన చాలా అద్భుతమైన ఆచారం చేశాడు. దేవుని చేత పంపబడిన ప్రవక్త, అసలు దైవుడు మెస్సయ్య అని మేము అందరం నమ్మాము ఆయనను. మరి ఇప్పుడేమైంది అన్నాడు ఆయన. ఏమో ఆయన సిలువ వేశారు, చంపేశారు, సమాధి చేయబడ్డారు. కానీ మాలో ఉన్న కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళారు, ఆయన తిరిగి లేచారట. ఇది వార్త నీకు తెలియదా అని ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే యేసుప్రభు కూడా వారితో మాట కలిపాడు. మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? సరే వాళ్ళు ఎవరో అన్నారండి, లేఖనాలు ఏం చెప్తున్నాయి? కొంతమంది యేసుప్రభు గురించి తిరిగి లేచాడు అంటున్నారు, కొంతమంది లేదు అంటున్నారు. వాళ్ళని పక్కన పెడదాం. మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? మోషే గ్రంథం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథం ఏం చెప్తుందో ఇవన్నీ వాళ్ళకి వివరించుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన ఈ టీచింగ్ స్టైల్ ఎవరిది?
ఈ మాట విధానం ఎవరిది, అసలు గుర్తు అనేది వస్తలేదండి వాళ్ళకు. చివరికి ఏమైందో చూడండి, 30వ వచనం, 29వ వచనం. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గుంకునది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనం చేయడం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చూసారా? అంటే ఎన్ని మాటలు మాట్లాడిన రాని జ్ఞాపకం. ఆయన మాటలు బాగున్నాయి కనుక, అయ్యా మీరు కూడా మాతో రండి, ఈ నైట్ అయిపోయింది కదా, మీరుతో మాతో స్టే చేయండి అని లోపలికి తీసుకెళ్ళిపోయారు. భోజనం చేసేటప్పుడు వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది కాబట్టి కూర్చొని వాళ్ళు రొట్టె తింటారు కాబట్టి ప్రార్థన చేసి రొట్టె విరుస్తున్నాడండి. రొట్టె విరవగానే ఎవరు జ్ఞాపకం వచ్చారు అప్పుడు? ఈయననే యేసు ప్రభు అని జ్ఞాపకం వచ్చిందండి. అర్థం చేసుకుంటున్నారా మీరు? రొట్టె విరుగుతుండగా లేదు, ఇప్పటి వరకు మనతో మాట్లాడింది ఈయనే, జీసస్. సిలువ వేయబడింది ఈయనే, లేఖనాలు చెప్పినవి అన్నీ ఈయన గురించే అని అప్పుడు జ్ఞాపకం వచ్చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఆయన వారి మధ్యలో లేడు. లేనప్పుడు జ్ఞాపకం వచ్చింది. దేనివల్ల జ్ఞాపకం వచ్చింది తెలుసా? రొట్టె వల్ల. ఉన్నప్పుడు జ్ఞాపకం రాలేదండి. ఆయన ఎప్పుడైతే రొట్టె విరిచాడో వెంటనే వరకు వెలుగు వచ్చేసింది వారి మనసులోకి, ఈయనే ఆయన అని అప్పుడు వచ్చేసిందండి. అప్పుడు ఆయన రొట్టెను విరుస్తుండగా ఆ రొట్టెను పట్టుకున్న తర్వాత లేఖనాలు, ఆయన బోధ, ఆయన ప్రవర్తన, ఆయన చెప్పిన తీరి అవన్నీ జ్ఞాపకం వచ్చేసి ఏడ్చేస్తున్నారు. అర్థం చేసుకుంటున్నారు? శిష్యులకు వెళ్ళి కూడా ప్రకటించాడు. అవును, ఆయన మాట్లాడుతుండగా మీరు ఆ అధ్యాయం చదవాలి. ఈరోజు మరలా చెప్తున్నాను, ఆ అధ్యాయం చదవాలి. ఆ అధ్యాయంలో ఉన్న ఇద్దరు ఎవరో కాదు, మనమే. మరలా చెప్తున్నాను, ఇది నువ్వు చదవాలి ఈరోజు రాత్రి. నీ కుటుంబ ప్రాంతాలు ఈ వాక్యమే నువ్వు ధ్యానించాలి. అది 13వ వచనం నుంచి ఇంచుమించు అధ్యాయం మొత్తం. నీకు అర్థం కావట్లేదు, చాలా సీరియస్ టాస్క్ ఇది. ఇది అసైన్మెంట్ లాంటిది. చదవను అనుకుంటే నిన్ను చదవకుండా తీసి పెడతాడు ఆయన, గుర్తుపట్టుకో. ఏమన్నా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన జ్ఞాపకం వచ్చేసింది అన్నప్పుడు అప్పుడు అనుకుంటున్నారు, అవును ఆయన మాట్లాడుతుంటే నాకు గుండెలో మండినట్టయింది. ఆయన మాట్లాడుతుంటే నాకు గుండె మండలేదా? అసలు చెబుతుంటే అసలు మనకి ఇంత ఈజీగా గుర్తుపట్టలేకపోయానంటే ఆయనను. చూశారా ప్రియ దేవుని పిల్లలారా? అందుకే పెట్టాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చెయ్యండి. నీలో ఉన్నది యేసుప్రభు పట్ల నీ జ్ఞాపకం లేదా? ఉంది ప్రియ దేవుని పిల్లలారా. అది క్రియాశీలకంగా లేదు. నువ్వు విశ్వాసం నీలో లేదా? ఉంది. అది క్రియాశీలంగా లేదు. నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు నీకు తెలీదు, నీకు తెలుసు, కానీ అది క్రియాశీలకంగా లేదు. అది మృతమైన స్థితిలో ఉంది. దానిని తిరిగి బ్రతికించుట కొరకే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీనిని చెయ్యండి. రొట్టెను ముడుతున్నావంటే దాని అర్థం ఏంటి? ఆయనను జ్ఞాపకం చేసుకో. అక్కడ చేసుకున్నారంట. ఆ రొట్టె విరుస్తుండగా జ్ఞాపకం వచ్చేసింది. ఆయన లేడు, కానీ రొట్టె వారి మధ్యలో ఉంది. ఆయన ఉన్నప్పుడు రాని జ్ఞాపకాలు ఆ రొట్టె విరుస్తుండగా ఆ రొట్టెను చూడగానే వచ్చాయి. ఎంత పొరపాటు చేశాం మనం అందరం. ఎంత పొరపాటు చేశామని అప్పుడు గుర్తుకొచ్చిందండి సంఘానికి, అపోస్తలులకు. అందరూ చాలా పశ్చాత్తాపడ్డాడు. ప్రభు ఊరికే మనకు చెప్పలేదు, ఆయన జ్ఞాపకం మనలో ఉండాలి. ఆయన జ్ఞాపకం లేకుంటే మనమంతా నామకార్థమైన స్థితిలో ఉంటాము. ఏదో దండం పెట్టుకొని వెళ్ళిపోతాం దేవునికి. ఇది కాదు కదా దేవుడు ఊరికింది అని అపోస్తలు చాలా రియలైజ్ అయ్యారండి. చాలా చాలా ఎడ్యుకేట్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. అపోస్తల కార్యములు ముగిస్తాను, అయిపోయింది. 2వ అధ్యాయము 46వ వచనం. 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యములు 2:42. వీరు అపోస్తలుల బోధయందును 2:42 అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. వెరీ గుడ్. ఇది 42వ వచనం. 46వ వచనం చూద్దాం. 42వ వచనం చూడండి. 42 చదివారు ఇప్పుడు. 46వ వచనం చదవమ్మా. మరియు వారేకమనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. సరిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అపోస్తలు అనేవారు ఇక దాన్ని మరవకుండా చేశారండి. అమ్మా, ఇది నా జ్ఞాపకం కొరకు, నాలో ఉన్న ఆ మైండ్ మ్యాపింగ్ అంటారు కదా, నాలో ఉన్న ప్రభు పట్ల విశ్వాసాన్ని ప్రభు గుర్తు చేయడం కొరకే ఈ ప్రాసెస్ తీసుకొచ్చాడు. ఇది ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ. కాబట్టి దాన్ని ప్రతిరోజు విడవడం జ్ఞాపకం పెట్టుకున్నారు. ప్రతి ఇంట దాన్ని విడవడం.
క్రమం తప్పకుండా దేవాలయంలో సమకూర్చబడడం, ప్రార్థనలు చేయడం, ఆ తర్వాత ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన, మరో రోజు మీ ఇంట్లే, మరో రోజు మీ ఇంట్లే, అన్ని సంఘమంతా అక్కడికి రావడం, ప్రభు శరీరం విరవడం, ప్రభు జ్ఞాపకం చేసుకోవడం. ప్రభు వారితో తిరిగినది 3.5 సంవత్సరాలు, తిరిగినది, బోధించినది, మాట్లాడినది, ఏమండి ఆయన చేసినది ప్రతిదీ వారికి జ్ఞాపకం వచ్చేసిందండి. ప్రతిదీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు, ఏది మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నారు. కనుకనే సువార్తలు రాయబడ్డాయి. అర్థమవుతుందా? రొట్టె విరవకుండా అంటే వాళ్ళు విరిచిన ప్రతిసారి నామకార్థం ఎప్పుడు దాన్ని చేయలేదు. అప్పుడు చేశారు యేసుప్రభు ఉన్నప్పుడు, ఇది నా శరీరం విరవగానే విరిచారు, కానీ మర్చిపోయారు. ఎప్పుడైతే యేసుప్రభు చెప్పినట్టుగా వాళ్ళు విరవడం ఆరంభించారో, దేనినైతే జ్ఞాపకం చేసుకోమని, దేనినైతే నీ మధ్యలోకి తెచ్చుకోమని ప్రభు బోధించాడో ఆయన చెప్పిన ఆంగ్ల విరవడం ఆరంభించారండి. ఏ రోజు దాన్ని ఆచరణగా ఎవరు చేయలేదు. అప్పుడు ప్రభు విరువమన్నాడు, విరుస్తున్నాం ప్రభువా, కానీ కొన్ని గంటల్లోనే ఆయన విడిచి పారిపోయారు. ఇప్పుడు ప్రభు లేడు వారి మధ్యలో, ప్రభు వెళ్ళిపోయాడు. ఆ రెట్టను చూడగానే వారి జ్ఞాపకం వచ్చింది ఒకే ఒక అంశం, యేసు, ఆయన బోధ, ఆయన జీవితం, ఆయన మరణం, అది వాస్తవికతమైంది. ఈ వాస్తవమైన జీవితాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఈ వాస్తవమైన ప్రపంచాన్ని మనం ఎందుకు రెండోదానిగా చూస్తున్నాం? వాస్తవమైన దాన్ని మనం ఎందుకు ఈజీగా మాట్లాడుతున్నాం? ఇది కూడదు కదా అని ఆ జ్ఞాపకాలు వారిలో రావడానికి ప్రతిరోజు రొట్టె విరిచారండి. ఎప్పుడు విరిచినా అందులో నాణ్యత తగ్గలేదు, అది విషయం. ఎప్పుడు విరిచినా అందులో జ్ఞాపకం మాత్రం తగ్గలేదు. ఆ జ్ఞాపకాలు వారిని బ్రతికింపజేశాయి, ఆ జ్ఞాపకాలు వారిని జీవింపజేశాయి. ఆ జ్ఞాపకమే యేసుక్రీస్తు కోసం ప్రాణం ఇచ్చేలా చేసింది. ఉన్నప్పుడు రానిది త్యాగం, రొట్టె విరిచిన ఆ జ్ఞాపకం ముందు చూశారా? ఆ జ్ఞాపకమేనండి అపోస్తలుని అతి పెద్ద వారిగా ప్రపంచంలో నిలబెట్టింది. రొట్టెది చిన్నది కాదు బిడ్డ. మనం ప్రతి వారం ఇడుస్తున్న రొట్టె చిన్నది కాదు. నువ్వు చిన్నగా ఆలోచిస్తున్నావు అంతే. ఇంక దాన్ని నేను ఏం చేస్తాను చెప్పండి? నువ్వు చిన్నగా ఆలోచిస్తున్నావు దాన్ని. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు వారితో ఉన్నాడు. ఆయన రానిది రొట్టె విరిచిన తర్వాత వారిలో వచ్చిందండి. ఎందుకు వారు రొట్టె విరవగానే ఎందుకు వచ్చిందంటే దాన్ని విరిచే కోణం మార్చుకున్నారు వాళ్ళు. ఎలా విరవాలి, ఏ ఉద్దేశంతో విరవాలి, ఎందుకు విరవాలి అనేది వారి మదిలో ఒక్కసారి దాన్ని మార్చుకున్నారు. ఈ కోణంలో నేను రొట్టె విరవాలి, ఈ కోణంలో దీన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి, ఇందు నిమిత్తం నేను రొట్టె విరవాలని ప్రతిరోజు రొట్టె విరిచే ప్రయత్నం చేశారండి. వాళ్ళు ప్రతిరోజు విరిచినా, ప్రతి వారం రొట్టె విరిచినా అందులో ఏమాత్రం నాణ్యత తగ్గలేదండి. ఏ మాత్రం నాణ్యత తగ్గలేదు. ఇలా చేసే బ్యాచ్ కాదు. అందుకే అపోస్తల కార్యంలో అపోస్తలుల మెడ మీదకి కత్తి వచ్చినా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ ప్రాణం మాకు విలువైంది కాదన్నారు ఆయన. క్రీస్తు నిమిత్తం మీరు ప్రకటించకూడదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళని చూశారు. యేసుప్రభు పట్టుకుంటేనే భయపడి పారిపోయిన బ్యాచ్ ఇది. యేసుప్రభు పట్టుకుంటేనే పారిపోయిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు కత్తి చూపిస్తే పారిపోవడం కర్మ, ప్రపంచాన్ని విడిచిపెట్టి పారిపోతారు అనుకున్నారు. అపోస్తలుని పిలిపించి, ఇంకా అక్కడ ఎవరు లేరు, ఇంకా అక్కడ 11 మంది బ్యాచ్, ఇంకా అక్కడ పిలిపించి, మిస్టర్ యోహన్ గారు, మిస్టర్ పీటర్ గారు, మీరు యేసు నామను బట్టి ఏమాత్రం మీరు మాట్లాడకూడదు అనగానే మేము కన్న వాటిని విన్న వాటిని ప్రకటించకుండా ఉండలేవు అన్నారు. చస్తారు, చావు మాత్రం పెద్దగా అన్నారు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఏంట్రా ఆ రోజు యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తేనే పారిపోయారు మీరు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంది? ఆ రోజు రొట్టె విరిచిన విధానం వేరు, ఈ రోజు మేము విరుస్తున్న విధానం వేరు. గుర్తుపెట్టుకో. ఆ రోజు అదే యేసు, ఈ రోజు అదే యేసు, కానీ మేము ఆలోచించే తీరు మారింది. అర్థం చేసుకుంటున్నారా ప్రియ దేవుని పిల్లలారా? మనం కూడా అంతే. ప్రతి వారం రొట్టె ఇస్తున్నాం. ఏమో దాన్ని అపవిత్రపరుస్తున్నావేమో అని భయం అవుతుందండి. అపవిత్రపరుస్తున్నామేమో, దాన్ని ఆలోచించకుండా తీసుకుంటున్నామేమో, అసలు దాని విలువ తెలిసే తీసుకుంటున్నావా? అసలు తీసుకుంటప్పుడు నీలో ఒక ఉద్వేగం, ఒక కన్నీళ్ళు, ఒక ఫీల్ నీలో వస్తున్నాయా? ఏంటి అనుకుంటున్నావు అది? అసలు కనీసం అసలు నీలో ఏమైనా ఏర్పడుతున్నావయ్యా దాని పట్ల? వాళ్ళు ప్రతిరోజు రొట్టె తీసుకున్న దాని కాన్సెప్ట్ మారలేదండి. ప్రతిరోజు ప్రతి ఇంట వాళ్ళు రొట్టె విరిచిన దాని ఉద్దేశం మారలేదు, ఆ జ్ఞాపకాలు మారలేదు. మనకెందుకోనండి ప్రియ దేవుని పిల్లలారా? దాని పట్ల బొత్తిగా విలువ లేదు, భయం లేదు, ఒక రెస్పెక్ట్ అనేది లేదు. ఇది మంచిది కాదు బిడ్డ. అందుకే పౌలు గారు తెగించి రాశాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి. ఇంకెంత కఠినంగా రాశారో చూడండి. అక్కడ 11వ అధ్యాయం 23వ వచనం.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. సరిపోతుంది. ఇక్కడ అంటున్నారు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతుంది. ఇది ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ బిడ్డ. ఇది ప్రభు ఇచ్చాడు. ఇది నా వల్ల వచ్చింది కాదు, అపోస్తల వల్ల వచ్చింది కాదు, సాక్షాత్తు దేవుడి వలన కలిగింది. బాప్తీసం అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఈ రొట్టె విరవడం కూడా అంతే ప్రాముఖ్యమైంది. ఇది సాక్షాత్తు ప్రభు వలన, పరలోకం వలన కలిగింది. బాప్తీసం అనేది ఎవరి వల్ల కలిగింది? యోహాను వల్ల కలగలేదు. అది పరలోకం నుంచి కలిగింది, దేవుడి వలన కలిగింది. రొట్టె విరవడం కూడా ప్రభు వలన కలిగింది. ఇది అపోస్తలులైన మేము నిర్ధారించింది కాదు అని చెబుతూ ఆయన చరిత్ర చెప్పాడండి. దాన్ని ఎలా విరవాలని చెప్పాడు చూడండి. దాన్ని జ్ఞాపకం చేసుకున్నకే దీనిని చేయండి. 26వ వచనం, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో నుండి త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అంటే అది జ్ఞాపకం పెట్టుకుంటారు అని చెప్తున్నాడు ఆయన. దాన్ని మీరు ప్రకటిస్తారు. ఖచ్చితంగా జరిగిందా? ముమ్మాటికి జరిగింది. ఆయన తిరిగి లేచారా? ముమ్మాటికి లేచాడు. ఇక్కడ వీలున్న ప్రతి చోట, నీ కుటుంబంలోనూ నీ మనసుతోనూ ఎక్కడైనా సరే దాని గురించి నువ్వు రియల్గా ఫీల్ అవుతావు. అది జరిగింది. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు, అంటే ఒక వాస్తవికమైన ప్రపంచం ఉన్నప్పుడు, ఒక వాస్తవమైన జీవితం ఉన్నప్పుడు, ఇదేదో నేను కోల్పోతున్నాను, ఎందుకు కుంగిపోతున్నాను, ఇదేదో నా జీవితంలో అది సరైన సమయానికి జరగట్లేదు, మిగతా వారికి జరిగింది అని ఎందుకు కుంగిపోతున్నావు? ఆలోచన చేయండి. చాలామందిని గమనించామండి, ఎక్కడైనా సరే క్రిస్టియన్స్ ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నారంటే ఎదుటి వారిని చూసే ప్రియ దేవుని పిల్లలారా, వాక్యాన్ని చూసి కాదా, వాళ్ళు ప్రభువు ఒక రొట్టెను చూసి వారి జీవితాన్ని మార్చుకున్నారు. దాన్ని చూసి ఆ వాక్యం అప్పుడు రాయబడలేదు కదండి రిటర్న్గా, రొట్టెనే వారికి ఆధారం, ఇక రాయబడలేదు కదా. దాన్ని చూసి వారి జీవితాన్ని మార్చుకున్నారు. అనగా ప్రభు వాక్యాన్ని చూసి వారి జీవితాలు మార్చుకునే జీవితాలు వేరు, ఎదుటి వాళ్ళని చూసి మార్చుకునే జీవితాలు వేరు. ఇక నీ జీవితం ఎప్పుడు అసంతృప్తికి లోనవుతూనే ఉంటుంది. మరలా చెప్తున్నాను, చావు కూడా తృప్తిగా చచ్చిపోవు, కనీసం పడుకోవడం కూడా హ్యాపీగా ఉండటం లేదో తెలియదు కదా. అది ప్రియ దేవుని పిల్లారా మీరు అని చెప్తూ ఏమంటున్నారంటే, ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎందుకంటే నీ బ్రెయిన్లో అదే వచ్చింది కదా, నా ప్రభు బోధ, నా ప్రభు జీవితం, ఆయన స్టైల్, లైఫ్ స్టైల్, ఆయన దేవుని కోసం మాట్లాడారు. ఏం మాట్లాడారు అదంతా ఎక్కడుంది అంటే బైబిల్లో రాయబడి ఉంది. నేను దాన్ని ఒక్కసారి మరోసారి చదవాలి అంతే కదా. అది చూసుకుంటున్నామంటే ప్రభు జ్ఞాపకం రావాలి. ప్రభు ఎలా ఉన్నాడు? కొంతమంది ఏం చూస్తామండి, కొన్ని వస్తువులు చూసి జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉంటాం, కొన్ని లెటర్లు చూసి జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉంటాం, ఏమంటే వాళ్ళు పంపిన బహుమానం చూసి జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉంటాం, ఫీల్ అవుతూ ఉంటాం. ఇది ఈ యేసుప్రభు జ్ఞాపకం అనేది ఒక ఉద్వేగానికి సంబంధించింది కాదు, ఒక ఎమోషనల్ కాదు, కన్నీళ్ళు తెప్పించేది కాదు. ఏమంటే నీలో కరెక్షన్ ఉంటే అది కరెక్ట్ చేసేది. అది ఎక్కడుంది? ఆయన జ్ఞాపకాలు ఎక్కడున్నాయి? బైబిల్లో రాయబడ్డాయి. ఎక్కడ రాయబడ్డాయి? నూతన నిబంధనలు రాయబడ్డాయి. నేను దాన్ని ధ్యానించాలి, నేను దాన్ని ప్రచురించాలి అని అర్థం, ప్రకటించాలి. ఇంకెలా తీసుకోవాలంటే దాన్ని. కాబట్టి 27వ, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధి అగును. ఖచ్చితమైన వార్నింగ్ ఇచ్చాడు. ఎలా తీసుకుంటున్నారా ప్రభు శరీరాన్ని మీరు? అసలు ప్రభు శరీరం అంటే నీకు తెలుసా? దాని వెనుక ఉన్న చరిత్ర నీకు తెలుసా? దాన్ని ఎందుకు ముట్టాలో తెలుసా? ముట్టిన అపోస్తులు ఎలా మారిపోయారో నీకు తెలుసా? ఏమండి, నీకేం అర్థమవుతుంది దాన్ని తీసుకోవడం? ఎవడును, మరలా చెప్తున్నాను సంగమా, కొరింథీ సంఘస్థులారా, ఇంకెవరైనా సరే దాని గురించి అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు అపరాధి అన్నాడు. మరి యోగ్యత ఏంటి? ప్రభువు మెచ్చువాడు యోగ్యుడని బైబిల్ చెప్తుంది. యోగ్యత ఏంటి? అదే నీ బాప్తిస్మం. అందుకే కదా వాళ్ళు ముట్టాలనుకుంటారు. ఇంత యోగ్యమైన స్థితిలో ఉండి దాన్ని ముట్టాలి. మరి బాప్తిసం తీసుకున్న గుడ్, కానీ దాన్ని ఎలా ముడుతున్నావు? నువ్వు దాన్ని ముట్టడంలో, దాన్ని విరవడంలో నాణ్యత లోపించింది. అదొక ఆచారంగా, అదొక ఎన్నిక లేని దానిగా చిత్రీకరించబడుతుందని సమాజంలో. అదొక భయభక్తులతో చేస్తలేరు దాన్ని, ఏదో ఎన్నిక లేనిది అన్నట్టుగా, అదేదో నెలకొక్కసారి చేయాలి, ప్రతి వారం చేస్తే మనమే చచ్చిపోయినట్టుగా అలాంటి వచ్చేసింది. నెలకొక్కసారి చేయాలి, సంవత్సరం ఒక్క చేయాలి అంటే ప్రతి వారం చేస్తారు దాన్ని అన్నట్టుగా వాదోపదేశాలు వచ్చేసే ప్రపంచంలోకి. అంటే వాస్తవికతకు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం మనం అందరం. ఆయన ఏం మాట్లాడుతున్నాం చూడండి. అయోగ్యంగా దాన్ని ముట్టువాడు, దాన్ని తినువాడు శాపగ్రస్తుడు. ఓకేనండి, వాడు శిక్షా విధి కొని తెచ్చుకొనును. రెండోది వాడు అపరాధి అగును. అసలు ఏ శరీరం ముడితే పాపం పోతుందో దాన్ని నువ్వు అజాగ్రత్తగా ముడితే పాపి పోతావు అన్నాడు. నెలకోసారి ముట్టమని చెప్పట్లేదు, అజాగ్రత్తగా ముడితే చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా నీకు? ఏ రొట్టె శరీరం తీసుకుంటే మన పాపాలు పోతాయో
మనం పరిశుద్ధంగా తీర్చిదిద్దబడతామో అదేంటో ఆశ్చర్యం. దాన్ని ముట్టి పాపం తెచ్చుకుంటున్నామట మనం. ముట్టకపోతే పరిశుద్ధులమా? ముట్టకపోతే అంతకంటే దౌర్భాగ్యం రా నువ్వు. చూడండి ప్రియ దేవుని పిల్లలు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను తాగవలను. ఒక్కసారి నిన్ను ఎగ్జామ్ చేసుకుంటున్నాడు. అసలు ఏంటి నువ్వు? అపోస్తుల జీవితాలు తెలుసు కదా, వారు మనలాంటోళ్ళేనయ్యా, వాళ్ళు మనలాంటోళ్ళే, వాళ్ళు కూడా విరిచారు తీసుకున్నారు. కానీ దాన్ని చూసే కోణం మార్చుకున్న తర్వాత, ఆ దృక్పథం మార్చుకున్న తర్వాత వారి జీవితాల్లో వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఈ ప్రపంచానికి వెలుగుగా మారుతుంది. మనం కూడా అదే కోణంలో తీసుకోవాలని చెప్తున్నాడు ఆయన. అపరాధి కావద్దు కదా తీసుకొని నువ్వు. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోనవలను. ఏవండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకే శిక్షావిధి కలుగుటకు తిని తాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చూశారండి, ఆ మాటలు మీకు అర్థం అవుతున్నాయా? నువ్వు దాన్ని తీసుకునే విధానం సరిగా లేదు, నువ్వు ఆలోచించి తీసుకోవట్లేదు, నిన్ను నువ్వు పరీక్షించి తీసుకోవడం లేదు, దానికి నువ్వు రెస్పెక్ట్ అని చేయట్లేదు, ప్రభు జ్ఞాపకంతో దాన్ని తీసుకోవట్లేదు. అందుకే నువ్వు బలహీనుడు అయిపోతున్నావు, అందుకే నువ్వు శాపగ్రస్తులుగా మారిపోతున్నావు, అందుకే నువ్వులో చాలామంది నిద్రిస్తున్నావు చెప్తున్నాడండి. దేన్ని చేస్తే పరిశుద్ధత రావాలనో దాని విషయంలోనే మనిషి పాపిగా మారిపోయాడు. అందుకే ఆయన చాలా బాధపడుతూ, నిన్ను ఒకసారి పరీక్షించుకో అయ్యా, నువ్వు ప్రభువులోకి వచ్చావు కదా, బాప్తీసం తీసుకున్నావు కదా, ఆ యేసులో దైవత్వాన్ని చూస్తున్నావు కదా, మరి ఇంకేంటి సమస్య నీకు? ఇంకేం సమస్య ఉంది? మరలా ఇంకేం సమస్య ఉంది చెప్పు? నువ్వు మోయలేంది ఆయన చేయమంటున్నాడు. ఇంకేం సమస్య ఉంది మరలా నీ ఆత్మీయ జీవితానికి? వివాహం వద్దంటున్నాడు ఆయన, ఆయనను ఏమండి, నీకు ఫ్యామిలీ వద్దంటున్నాడు ఆయన్ను అని ఏమంటలేడు కదా. దీనికంటే మించింది ఒకటి ఉందని చెప్తున్నాడు. అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా, ఆయన నీకు ఏది త్యాగం చేయమని చెప్తున్నాడు చెప్పు? నీ శరీరాన్ని పాడు చేసేది, నీ మనసును పాడు చేసేది, నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసేది, నిన్ను ఒకరోజు అడవిలో నడి సముద్రం విడిచిపెట్టేది, అది ప్రమాదకరమైన బిడ్డ, అది హితశత్రువురా, నీకు మేలు చేసేదిగా ఉంటుంది, కానీ చివరికి నీ జీవితం శూన్యం, సాధించింది ఏం లేదు, నీకు అర్థం కావట్లేదు బిడ్డ అని దాని గురించే ప్రమాదం రాకముందుకే నేను హెచ్చరిస్తున్నాడు. ఒక్కసారి పరీక్షించుకొని జీవితాన్ని. నువ్వు ఉన్నతమైన జీవితం కోసం బ్రతకాల్సిన వాడవు, ఉన్నతమైన దాని కొరకు ప్రకటించవలసిన వాడు, ఉన్నతమైనది కావాలని ఆశించవలసిన నీవు ఎలా మారిపోతున్నావేంటి? దేనికోసం ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇంత చిన్న పిల్లాడిగా మారిపోయావంటే అని ప్రభు చెబుతూ, నన్ను జ్ఞాపకం చేసుకో బిడ్డ అన్నాడు. నా జ్ఞాపకం నీలో ఉందా? నా జ్ఞాపకం నీలో ఉంటే చాలరా, అది ఖచ్చితంగా నీలో మార్పు తీసుకొస్తుంది. అవును, నా జ్ఞాపకం అంటే దేవుని జ్ఞాపకం, నా జ్ఞాపకం నీలో ఉంటే చాలు, అది ఖచ్చితంగా నీలో నువ్వు అనుకుని ఊహించని మార్పు తీసుకొస్తుంది. నా జ్ఞాపకాలు నువ్వు మరిచిపోయావు కనుకనే నీ జీవితం, నా జీవితం ఇలా ఏడుస్తుంది. అందుకే అన్నాడు, మీరు చాలా బలహీనులైపోతున్నారు, మీరు తీసుకుంటుంది ప్రభు శరీరం, మీరు ముడుతుంది ప్రభు రక్తం, అయినా మీలో ఎందుకు ఈ రోగులు? ఆత్మీయంగా, శరీర సంబంధంగా, అన్ని రకాలుగా ఎందుకు మీ శిక్ష అంటే ఆయన జ్ఞాపకాన్ని మీరు మరిచిపోయారు. అసలు ఆ మరణం అంటూ ఒకటి జరిగిందని, అది చరిత్రపరమైందని, అది వాస్తవికతమైందని, ఆయన తిరిగి లేచింది నిజమని మీరు మర్చిపోతున్నారు కదా. మర్చిపోయారు కనుక నీ జీవితం ఇలా ఏడిచింది. అది కల్పన కథ కాదు, నిజం, అది వాస్తవం. అది కనుక మనం మర్చిపోతే మన జీవితంలో నామకార్థం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోతాం, ఆ తర్వాత ఏమోనండి ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను ఎలాగైనా సరే ప్రభులో నిలబెట్టాలని ఆయన ఉద్దేశం కాదు, నేను నాణ్యతమైన వానిగా నిలబెట్టాలని ఆయన ఉద్దేశం. నేను ఎలాగైనా సరే క్రీస్తు వైపు తిప్పుకోవాలనే ఉద్దేశం కాదు, నీ మనసులో నాణ్యతనివ్వాలనే ఉద్దేశం. నువ్వు ఏమి చేస్తున్నావో, దేని కొరకు బ్రతుకుతున్నావో అది రియాలిటీ అని నిరూపించడానికేనండి ప్రభు రాయించాడు. కానీ చాలామంది దాన్ని అజాగ్రత్తగా తీసుకుంటున్నారు, అనాలోచితంగా తీసుకుంటున్నారు, భక్తి లేకుండా తీసుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకోకుండా తీసుకుంటున్నారు. కాబట్టే ఆయన చివరికి రాశాడు వార్నింగ్, చస్తావురా అన్నాడు. ఆయన జ్ఞాపకం లేకపోతే ఇక చావు కూడా చిన్నదండి, ఇంకేం చేయాలి చెప్పు? ఆయన జ్ఞాపకాలను మనం లేకపోతే చావు చాలా చిన్నది ప్రియ దేవుని పిల్లలారా. ఎప్పుడు చేస్తావు పౌలు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా పరుగు ఎప్పుడు తూదముట్టిస్తానో అప్పుడే చేస్తా అన్నాడు. పౌలు మీరు ఎప్పుడు చచ్చిపోతారు? ఇన్ని శ్రమలు వచ్చాయి, ఇన్ని కత్తులు తిరుగుతున్నాయి, ఇన్ని కొరడ దెబ్బలు, అసలు చావంటే నీకు భయం లేదా? పిచ్చోడా అని ఏమన్నాడు తెలుసా? నా పరుగు తుదముట్టించిన రోజు నేను చేస్తాను, అప్పటి వరకు నేను చచ్చేదే లేదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చెయ్యాల్సిన పని పూర్తయ్యేంత వరకు నేను బ్రతికే ఉంటాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను అనుకున్నప్పుడే చావు నన్ను కలుగుతుంది అని దాని అర్థం.
నేను చేయాల్సిన పని కంప్లీట్ అయినప్పుడే నా యేసే సమాప్తమైందని ఎలా అన్నాడు, చేసిన తర్వాత చావు ఎలా వచ్చిందో నేను కూడా అంతే, నా పరుగులు తూత ముట్టించిన తర్వాత చావు నన్ను తలుగుతుంది, అప్పటి వరకు దానికి నా మీద అధికారం లేదన్నాడు కదా. కాబట్టి నూతన నిబంధన కింద విశ్వాసులు మనం అందరం ప్లీజ్ మనమంతా యేసుప్రభులోనికి వచ్చేసాం. కాబట్టి ప్రభు శరీరం ముడుతున్నప్పుడు నీ జీవితాన్ని ఒక్కసారి పునర్జ్ఞాపకం చేసుకోవా. నీ మంచి కొరికేనయ్యా, ఏదో మళ్ళీ నీ ఆస్తులు రాయమని అడుగుతలేడు ఆయన. ప్లీజ్ ఆయన ప్రేమతో హెచ్చరిస్తున్నాడు అనుకో. నీ జీవితము నీలో చాలా కమిట్మెంట్ ఉంది, నీ విశ్వాసం అమూల్యమైంది, కానీ ఎందుకో ఏవో నిన్ను తొక్కుతున్నాయి, ఏదో నిన్ను అణిచేస్తున్నాయి, నీ మనసును నిన్ను దేనివైపో తిప్పుతున్నాయి అయ్యా, దేనివైపో తిప్పుతున్నాయి. అదంతా నీటి జాడనే, ఎండమావి లాంటిది అదంతా, చివరికి ఏం మిగిలేదు లేదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని ఫంక్షన్లల్లో కొంతమంది సహాయం చేసేటప్పుడు చాలా కష్టపడతారండి, చివరికి వచ్చేసరికి వాళ్ళకే మాట వస్తుంది. ఎందుకోసం అంటావు, అది కూడా ఒక పాఠమే. నువ్వు ఎంత ప్రయాసపడ్డా నువ్వు చివరికి మూట కట్టుకునేది నిందనే బిడ్డ అని అర్థం. ఈ లోకంలో నువ్వు ఎంత దూరం పరిగెత్తినా మరలానికి మిగిలేది మూటనే, నిందనే. నువ్వు ఎంతమందికి సహాయం చేయి, చివరికి నీకు వచ్చేది చెడు పేరే. మరేంటి, అదే క్రీస్తు కొరకు శ్రమపడు, చివరికి అది ఖచ్చితంగా నీ విజయం వైపు తీసుకెళ్తుంది. నీకు, నీ కుటుంబాలకు, నీ పిల్లలకు 1000 years అన్నాడు ఆయన, అయినా అది దాటిపోదు బిడ్డ అన్నాడు. అయినా అది దాటిపోదు, అది 1000 సంవత్సరాల వరకు నీ కుటుంబం నిలబడుతుందిరా, నీ వంశం నిలబడుతుందని చెప్పాడు ఆయన. అంటే మనకు అర్థమయ్యే పరిభాషలు చెప్పాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు శరీరం మీ మధ్యలోకి వస్తున్నప్పుడు దానికి చాలా మర్యాద ఇవ్వండి. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని తినండి ప్లీజ్. నీ జ్ఞాపకం, ప్రభు జ్ఞాపకం నీలో ఉన్నాయి, అవి ఒక్కసారి బయటికి రావాలి. అది వస్తే చాలండి, మనం బ్రతికేస్తాం, చాలా బ్రతికేస్తాం. అయోగ్యంగా నేను తీసుకోకండి, నేను తీసుకోనండి అంటే దాన్ని అవగౌరవపరిచినట్టే కదా. నేను తీసుకొని ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఆయన తీసుకునేది, నిన్ను జ్ఞాపకం చేసుకొని తీసుకోమంటున్నాడు. ప్రభు యొక్క బోధనని కళ్ళకు తెచ్చుకొని తీసుకోమంటున్నాడు, అంతే. నేనేం చేయట్లేదు ఇక్కడ. 50,000 ఇచ్చి తీసుకోమనట్లేదు ఆయన, నీ ఆస్తులు రాసి తీసుకోమనట్లేదు ఆయన. అర్థం చేసుకుంటున్నారా? జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు బోధ ఎలా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. కొన్ని విషయాల్లో కొంతమందిని చాలా కఠినంగా మాట్లాడతాం. అక్కడ చస్తావురా అని వార్నింగ్ ఇచ్చాడు. కొంతమంది దగ్గర ఏమన్నాడంటే, పౌలు ఏమంటాడంటే, మీరు బలహీనుడా, నేను బలహీనుడవే, అంతే. ఏమన్నాడంటే, ఓకే మీరు చెప్పింది బాగుందండి, అంతే, ఇంకేమన్నాడు వాళ్ళని. కానీ కొన్నిటి దగ్గర చాలా పౌలు కఠినంగా మాట్లాడతాడు. ఆ సంఘాన్ని చస్తావు అని వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ స్థాయి, ఎదిగిన స్థాయి, వాళ్ళని గట్టిగా మాట్లాడచ్చు, వాళ్ళకి వాస్తవం చెప్పొచ్చు. కొంతమంది దగ్గర ఏమన్నాడండి పౌలు, ఓకే నో ప్రాబ్లం, సరే అలాగే కానీ ఇద్దాంలే అంటాడు. ఏంటి ఇక్కడ పౌలు నటిస్తలేడు, వాని స్టాండర్డ్ అదే కాబట్టి వాడి దగ్గర నేను గట్టిగా మాట్లాడలేను. గట్టిగా మాట్లాడితే ఉన్నది ఊడిపోద్ది, ఆయన భయం. కానీ అంత ఖచ్చితంగా ఎందుకు రాశాడు అంటే, ఈ విషయంలో అది ఖచ్చితం, అందరూ దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, పవిత్రమైన హృదయంతో పరిశీలించుకున్న దాన్ని ముట్టాలి, ప్రతి వారం దాన్ని ముట్టాలి. ఆయన జ్ఞాపకం నీలో రావాలనే ఖచ్చితంగా మాట రాశాడు. మీలో బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చస్తున్నారు అని కూడా రాశాడు. అది ఆత్మీయంగా అయ్యుండొచ్చు, శరీర సంబంధంగా అయ్యుండొచ్చు, రియాలిటీ కూడా అయ్యుండొచ్చు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందామండి.